అన్న ఆనాడు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నాటి కేంద్ర ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తే ఎందరో విద్యార్థులు ఆత్మ బలిదానాలు. నేడు కాళేశ్వరం పునరుజ్జీవం కోసం కమిటీ, కరువు కాలం రైతుల కన్నీటి కోసమా? సి కాళేశ్వరము ఈ కన్నెపల్లి పంప్ హౌస్లు ఎందుకు ఓపెన్ చేయట్లేదు, ఎందుకు పంపింగ్ చేయట్లేదు, ఆ పంపులు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అనేది తీవ్రమైన చర్చ. ఇక్కడ 2-3 అంశాలు మనం చాలా క్లియర్గా గమనించాలి. ఆ పంప్స్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉందా లేదా? సో నిన్న కూడా చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అవకాశం ఉందా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీలో ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురు ఫస్ట్ కేటీఆర్ పోయి వచ్చిండు, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు, రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, ఈటల రాజేందర్ మాట్లాడిండు, అందరు మాట్లాడి తెలంగాణలో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కొంతమంది పోయి ఆ పంపులు ఓపెన్ చేయాలని మాట్లాడిర్రు. నేనేమంటున్నా అంటే వీళ్ళెవ్వరు ఎక్స్పర్ట్స్ కాదు, వీళ్ళెవ్వరు డిసైడ్ చేసేది కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది ప్లానింగ్, డిజైనింగ్ టోటల్ 4 అంశాల్లో ఫెయిల్ అవ్వడం వల్లనే మేడిగడ్డ కుంగింది. మేడిగడ్డలో ఉన్న పరిస్థితి అన్నారంలో, సుందిలలో కూడా ఉంది. అక్కడ కూడా బుంగలు ఏర్పడ్డాయి, లీకేజీలు ఉన్నాయి, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అని చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది? ఇది యథాతథ స్థితిని కొనసాగించండి, నీళ్లు నింపకండి, వదిలేయండి అని చెప్పింది. ఆనాటి నుంచి నేటి వరకు దాన్ని నింపలేదు, దాన్ని వదిలేసినారు. ఇప్పుడు అక్కడ ప్రాణహిత నుంచి వస్తున్నటువంటి నీళ్లు అంటే ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఇక్కడ వార్ధా రివరు, వేన్గంగా ఈ 2 కలిసినటువంటిదే ప్రాణహిత నది అంటారు. ఈ ప్రాణహిత నుంచి నీళ్ళు వచ్చి వెళ్ళి ఇక్కడ సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలుస్తున్న క్రమంలో ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ఉంది, ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. ఈ పోతున్నటువంటి నీళ్ళని ఒడిసి పట్టి ఈ అన్నారం బ్యారేజ్లో పోయొచ్చు కదా అన్నది ఇప్పుడు ప్రశ్న. మరి పోయడానికి అవకాశం ఉందా? అసలు నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. దాదాపుగా 7 టీఎంసీల వరకు నీళ్ళు ఏవో పోతున్నాయి అక్కడి నుంచి. దాదాపు పర్ డే ఒక 90 నుంచి 1,00,000 క్యూసెక్ల వరకు నీళ్ళు పోతున్నాయి. మరి వాటిని లిఫ్ట్ చేసి సరే అయ్యే కరెంటు బిల్లు, ఖర్చు ఇదంతా వదిలేయండి. రైతులు తీవ్రమైన కరువు పరిస్థితిలో ఉన్నారు, ఈ ఎల్నినో ఎఫెక్ట్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చు గురించి వదిలేయండి, మరి ఎత్తిపోయడానికి అవకాశం ఉందా లేదా అన్నది పాయింట్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మొత్తం వీళ్ళెవ్వరూ రేవంత్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా మీరెవరు ఎక్స్పర్ట్స్ కాదు, మీరెవరు ఇంజనీర్లు కాదు. అండ్ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరేమంటున్నారు? ముఖ్యమంత్రి ఏమంటుండు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, సో ఆ రిపోర్ట్ ప్రకారం నడుచుకోవాలి, నడుచుకోకపోతే క్రిమినల్ కేసులు అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారని అంటున్నారు. అది కూడా కరెక్టే, వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో అక్కడ ఏదో ఒక గ్రౌటింగ్ సంబంధించిన వర్క్ చేస్తే వాళ్ళు ఎన్డిఎస్ఏ వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టిరు. ఇక్కడ ఉన్న ఒక అధికారి, ఆయన పేరు అనిల్ కుమార్ ఎవరో ఆయన పేరు. సో మీరు ఎందుకు మేము టెస్ట్ చేస్తూ ఉంటే దీన్ని ఎందుకు ఈ గ్రౌటింగ్ చేసినారు, ఎవరు పర్మిషన్ తీసుకొని చేసిరని చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటాడు? ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఎట్లా ముందుకెళ్ళాలి అంటున్నాడు. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? నీళ్ళు పోతున్నాయి, లిఫ్ట్ చేయొచ్చు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఈటల రాజేందర్ ఏమంటున్నాడు? లిఫ్ట్ చేస్తే పోయేదేముంది అని ఈటల రాజేందర్ అంటున్నాడు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు ఏమంటున్నారు? లిఫ్ట్ చేయాలంటున్నారు. ఇక ఆ ఇంజనీర్లలో కూడా కొంతమంది టీఆర్ఎస్కి అనుకూలంగా, కొంతమంది ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. మేమేమంటున్నాం అంటే చాలా క్లియర్గా మీరు ఈ సమస్యని పరిష్కరించడం కోసం రైతులు కష్టాల్లో ఉన్నారు. ఎన్డిఎస్ఏ రిపోర్టే ఈ ప్రతిబంధకంగా మారింది కాబట్టి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల దగ్గరికి అందరు పోవచ్చు కదా. ఎందుకు పోతలేరు మీరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోయి ఇగో ఇది మా పరిస్థితి, రైతులు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు, సో ఆ నీళ్ళని ఎత్తిపోయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ ఈ అన్నారం, సుందిళ్ళకి ఏమైనా డ్యామేజ్ జరిగినా, ఒక 100-200 కోట్లు పోయినా సరే తర్వాత మేము ఏమైనా రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఏమైనా ఎత్తిపోయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని మీరు అదే ఎన్డిఎస్ఏని ఎందుకు అడుగుతలేరు? తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఈడ ఉన్న గవర్నమెంట్ని అనే బదులు మీరు అక్కడికి పోయి రిపోర్ట్ ఎందుకు ఇస్తలేరు? అక్కడ వాళ్ళకి ఎందుకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తలేరు? ఈ ప్రయత్నం చేయండి కదా. ఇక్కడ ఎవరి రాజకీయం వాళ్ళదే, ప్రభుత్వానిదేమో వాళ్ళు ఈగోకపోతున్నారు. ఇక్కడ మేము ఆన్ చేస్తే మళ్ళీ నీళ్లు ఆడబోతే మళ్ళీ ఈగో చూసిరా కాళేశ్వరం బాగానే పనిచేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు ప్రచారం చేస్తారనో ఇంకోటనో వీళ్ళు వెనకడిగేస్తున్నారు. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉంది కాబట్టి మేము చేయలేమని వెనకడిగేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో దొరికిందే ఛాన్స్, దీన్ని రాజకీయంగా వాడదామని వాళ్ళు చూస్తున్నారు. ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. మరి మీరు అందరూ కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అందరు ఎక్స్పర్ట్స్ని అంతా కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పోవచ్చు కదా ఆడికి. ముఖ్యమంత్రి పెడతలేడు ఆ మీటింగు, అపోజిషన్ పార్టీలో ఎన్డిఎస్ఏ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఢిల్లీకి పోవచ్చు కదా.
ఢిల్లీకి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. సో మేము అనేది అదే, మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టే ప్రతిబంధకంగా ఉన్నప్పుడు అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడగండి. 7 టీఎంసీల నీళ్లు పోతున్నాయో 2-3 టీఎంసీలను ఎత్తిపోసుకుంటే రైతులకు కొంత మేలు జరుగుతుంది. ఒకవేళ ఈ అన్నారం సుందిలకు ఏమైనా డ్యామేజ్ జరిగితే తర్వాత చూసుకుందాం, జరగకపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ జరిగింది అనుకుందాం, ఒకవేళ జరిగితే పోతే పోయిందో, లేకపోతే తర్వాత చూసుకుందాం అనే ఆలోచన ఎందుకు చేయట్లే? ఎందుకంటే ఎవరి రాజకీయం వాళ్ళదే, ఎవ్వరు వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప రైతుల కోసం ఇష్యూని సార్ట్అవుట్ చేయడం కోసం ఎవరు ప్రయత్నం చేయట్లే. ఆ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మొత్తం కొంతమంది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ రాజకీయం వాళ్ళదే. మళ్ళా కొంతమంది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి ఎందుకు పోవట్లే మీరంతా? దీనికి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రితో సహా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీనే ఇబ్బందిగా ఉన్నదని అనుకున్నప్పుడు మీరు ముఖ్యమంత్రి ఎందుకు లెటర్ రాస్తలేడు? దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? ఈటల రాజేందర్ గారు, మీరు కూడా బీజేపీ, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీ పరిధిలో ఉన్నటువంటి అంశము. మరి మీరు ఇక్కడ మాట్లాడే బదులు మీరు ఢిల్లీకి పోవచ్చుగా, మీ పార్టీ నాయకత్వాన్ని తీసుకుపోయి. ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరు మీరు? సో ఇంత ఈజీగా పరిష్కరించాల్సిన విషయాన్ని ఎందుకు దీన్ని కాంప్లికేట్ చేస్తున్నారు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ మేడిగడ్డ దగ్గర 7 టీఎంసీల నీళ్లు పోయి సముద్రంలో కలుస్తున్నాయి, ఒకటి గోదావరి రివర్లో కలుస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది, ఇక్కడ నుంచి ఎత్తిపోసి అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లిలో. ఇప్పుడు మీరు ఎల్లంపల్లిలో పోసేదాకా మన నీళ్ళు వాడుకోవడానికి వీల్లేదు, ఇక్కడ ఏం ఆయకట్టు లేదు ఇక్కడ. సో కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అన్నారంలో ఎత్తిపోయాలి. ఇక్కడ ఉన్న సరస్వతి పంప్ హౌస్ ద్వారా అన్నారం బ్యారేజ్లో ఉన్న నీళ్ళని సుందిలలో ఎత్తిపోయాలి. ఇక్కడ ఉన్న పార్వతి పంప్ హౌస్ ద్వారా సుందిలలో ఉన్న నీళ్ళని ఎల్లంపల్లిలో ఎత్తిపోయాలి. అప్పుడు దాని తర్వాత మాత్రమే రైతులకు నీళ్లు పోతాయి. సో ఎల్లంపల్లికి వచ్చేదాకా మనం నీళ్లు వాడుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు సమస్య ఏమొచ్చింది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? ఇది క్లోజ్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి. ఒకవేళ కనుక మీరు నీళ్లు స్టోర్ చేస్తే ఇవి ఖతం అయ్యే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. సో వీళ్ళేమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, మిగతా వాళ్ళు, 2 టీఎంసీలు 3 టీఎంసీలు స్లోగా ఎత్తిపోసుకోవచ్చు కదా అని వాళ్ళు అంటున్నారు. మీరు ఎట్లా చెప్తారు? ఎవరు ఏం చెప్పాలన్నా ఇప్పుడు ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టే అడ్డమైనప్పుడు అక్కడికి వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి. ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లే? ఈ రాజకీయాలు పక్కన పెట్టండి, రైతులను కాపాడడం ఎట్లా అన్న దాని మీద ప్రయత్నం చేయండి. మీ భేషజాలకు పోకండి, మీ ఇగోలకు పోకండి. అసలు ఈ పాపము మీరు ఈ పెంట పెట్టుకునే బదులు ఈ తుమ్మిడిహెడ్డి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1900 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టారు. 1900 కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ ఆల్రెడీ. మొత్తం 70% కాలువలు అయిపోయినాయి. ఇది కనుక కంప్లీట్ ఈజీగా చేసి ఉండొచ్చు, కంప్లీట్ చేసి డైరెక్ట్ ఎల్లంపల్లిలో నీళ్ళు పోస్తే అయ్యేపోయేది. ఇప్పుడు ఎంత చక్కగా అక్కడి నుంచి నీళ్ళు వాడుకునే అవకాశం ఉంటుండే. ఈ మేడిగడ్డాన్ని పెట్టి దాన్ని చక్కగా గట్టక పెంట చేసి కోట్ల రూపాయలు మింగి కథం పట్టించారు దాన్ని. ఇప్పుడు ఎత్తిపోయారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని పట్టుకోండి అన్ని పార్టీలు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా. మీరు అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి, మా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నది, ఏం చేయాలి, తక్షణం మీరు ఒక నిర్ణయం తీసుకోండి అంటే వాళ్ళు అధికారులందరూ వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటారు. మీరు వాళ్ళకి చెప్పండి, అవసరమైతే మీకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒకవేళ అది కొట్టకపోయినా ఇంకేమైనా రిపేర్లు జరిగినా 100 కోట్లు కాదు 200 కోట్లైనా మేము ఖర్చు పెట్టుకుంటామని చెప్పండి. పిసిసి ప్రెసిడెంట్ నాట్ మహేష్ కుమార్ గౌడ్, హీఈస్ మహేష్ కుమార్ రెడ్డి వర్కింగ్ ఫర్ రెడ్డిస్ అట. ఎవరు ఏమంటే ఏం కాదు, వచ్చేదే కేసీఆర్ సార్ గారు. వస్తాడు, లోపలనే ఉంటాడు, బయటకు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన లోపల కూర్చొని సీట్లో వచ్చి కూర్చుంటా అంటే అయ్యే పనేనా అది? చలో, రైతు భరోసా కొత్త పాస్బుక్ వాళ్ళకి ఎవరికి రాలేదట, అందరికీ టెక్నికల్ ఇష్యూ ఉందట.
ఈటల రాజేందర్ అన్న ఇచ్చిన స్టేట్మెంట్కి అర్థం ఏంటో తెలియదు. ఆయన ఏమన్నా సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా? పార్టీ పెట్టాడు, ఏం పెట్టాడు, అదే బీజేపీలో ఉంటాడు ఆయన. అన్న ఫాతిమా కాలేజ్ గురించి రంగనాథ్ గారు చెరువులో ఉంది కూల్చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ప్రభుత్వం కోర్టులో ఇది చెరువులో లేదు అని చెప్పారు. ఇది ఏం కర్మన్నా? హైడ్రా అంటే పేదవాళ్ళ ఇల్లు కూల్చడమేనా? మొత్తం మీ దాంట్లోనే అంతా ఆన్సర్ ఉన్నది. మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉన్నది. దొంగలంతా, బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అంతా. ఇప్పుడు వాడు ప్రదీప్ కన్స్ట్రక్షన్ అని అక్కడ కట్టిండా, కేటీఆర్ ఫ్రెండ్ బినామీ. దాన్ని ఏం చేసిరు చివరికి? అది ఎఫ్టీఎల్ అని మొత్తం అంతా దాన్ని చుట్టూ తిప్పుకుంటా వాళ్ళతో బ్లాక్మెయిల్ చేసి రాజకీయం చేస్తున్నారు. అసలు యాక్చువల్గా అది ప్రైవేట్ పట్టా ల్యాండ్, వేరే మహిళకు సంబంధించిన ల్యాండ్. అది ఎవడన్నా మాట్లాడుతుండా? ఆ మహిళ ఎవరు, అసలు ఏంది భూమి అని ఎవడన్నా ఒక స్టోరీ చేసిండు ఎక్కడైనా? పోనీ రంగనాథ్ అన్న చెప్తున్నాడా? చలో అన్న, నువ్వే వెళ్ళి డ్యామ్ సేఫ్టీ వాళ్ళని అడగొచ్చు కదా. ఈ మేము చేయాల్సిన పని ఏంది, మీరు అడుగుతున్నది ఏంది? మేము చేయాల్సిన పని ఏంది, మీరు అడుగుతున్నది ఏంది అసలు? అన్న అబౌట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, అది 7,000 ఏమో అన్నాడు కదా, గానే ఆపేసిండు. మీరేమో 20,000 అడుగుతున్నారు. అసలు దాని మీద బేసిక్గా ఏంటంటే పోరాటం కూడా ఆ స్థాయిలో జరుగుతలేదు. ఆ ఫైట్ జరగాల. ఎస్ఐఆర్ ఫారంలో రిలేటివ్స్ డీటెయిల్స్ తల్లిదండ్రులు 2002లో వెతికితే దొరకలేదన్న, నియోజకవర్గాల లిస్ట్ కూడా సరిగ్గా లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టున్నది. ఇప్పుడు ఓట్లు తీసేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు రకరకాల కండిషన్స్ పెడతారు. అదే కనబడుతున్నది. మీ నాయన ఏడ ఓటేసిండు, మీ అమ్మ ఏడ ఓటేసింది, 2002లో మీ పేరుందా, ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. బిఎల్ఓలు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చోటామోటా లీడర్ల ప్రమేయంలో జరుగుతున్నదట. సరే, ఏ ప్రమేయంలో జరిగినా ఏం జరిగినా ఏదేమైనా ఆఫీస్కి లీవ్ పెట్టైనా సరే మీ ఓటును కాపాడుకునే ప్రయత్నం చేయండి. అస్సలు మిస్ అవ్వకండి దయచేసి ప్లీజ్. ఇప్పుడు ఒకవేళ ఏం లేకపోయినా నెక్స్ట్ 31 తర్వాత ఫామ్ 6 మీరు పెట్టి కొత్త ఓటర్గానైనా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో దాన్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరైతే ఇవ్వరో 31 లోపుగా 24 లోపుగా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వని వాళ్ళ ఓటు ఉండదని చెప్తుంది ఎలక్షన్ కమిషన్. సో దాని తర్వాత మీరు మళ్ళీ కొత్త ఓటర్ కింద నమోదు చేసుకోవాల్సి వస్తుంది మీరున్న ప్రాంతంలో. వికలాంగుల పెన్షన్ 15,000 ఇస్తున్నారు, మాకెందుకు ఇస్తలేరని అడుగుతున్నారు. ఇప్పుడు ఏమి ఇయ్యడాయన, ఏమైనా ఇప్పుడు 1 ఇయర్ ముందు స్టార్ట్ చేస్తాడు. 1 ఇయర్ ముందు స్టార్ట్ చేసి చూసిరా మేము ఇచ్చినాం ఇంకా ఇస్తామని చెప్పి ఎలక్షన్లకు పోతాడు. ఇక ఆ మాయలో పడితే మన పని అయిపోయినట్టే. 2 లక్షల పైన రుణమాఫీ ఉన్న వాళ్ళ గురించి ఒక నోటీస్ రాయండి. ఓకే, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే చాలామందికి రాలే, పైన ఉన్న వాళ్ళ సంగతి తర్వాత. పాపం వాళ్ళది కూడా దారుణం. పైన ఉన్న డబ్బులు కట్టండి మీకు మాఫీ చేస్తామన్నారు, ఆ మాఫీ ఎట్టిపోయిందో గాలి కొట్టుకపోయింది. టోటల్ ఫ్లాప్ కాంగ్రెస్, వి డిసప్పాయింటెడ్. అందరిది అదే పరిస్థితి. రఘు అన్న, నల్గొండ హెడ్ క్వార్టర్లో కొన్ని వందల బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయట. ఎక్కడ లేవు బెల్ట్ షాపులు, ఉదయం 5:30 నుంచి నడుస్తున్నాయట. దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. చుట్టూ పోలీస్ స్టేషన్ల మధ్యలోనే నడుస్తున్నాయట. అన్ని ప్రాంతాల్లో అదే ఉంది. దాదాపు వేలాది బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 2,600 వైన్ షాపులు, దాదాపు 1,00,000 బెల్ట్ షాపులు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్య గురించి మాట్లాడండి. ఎన్ని రోజులా మీకు బిల్లులు రాక? ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి విద్యాశాఖ కమిషన్ ఒక రిపోర్ట్ అడిగింది రేవంత్ రెడ్డి 6 నెలల 1 ఇయర్ కింద. వాళ్ళకు మంచి రిపోర్ట్ తయారు చేసి మొత్తం తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని చెత్తబుట్టలు వేసిండు. మరి ఎందుకే మరి ఆ రిపోర్ట్ అడగడం ఎందుకు, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా పక్కన పడేయడం ఎందుకు? వాళ్ళు ఏమన్నారంటే ఎవ్రీ వీక్ ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు మీరు గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు క్వాలిటీతో కూడిన ఐటమ్స్ తీసుకొస్తారు. డబ్బులు ఇవ్వలేదనుకో, 2 నెలలు 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు?